74 ఏళ్ల వయసులో కూడా 3-4 గొద్దుల సంధి వరద నీళ్ళ తిరుక్కుంటా జనాల అవస్థలు నడుచుకుంటా అధికారులతోటి పనులు చేపించుకుంటా చాలా కష్టపడుతున్నాడు ఏపీ సీఎం బాబు సారు అని చాలా మంది మస్తుగా తారీఫ్ చేస్తున్నారు. ఇక కష్టాన్ని పక్కకు పెడితే బాబు సారు ఆశలు అడి ఆశలైనయట గీ వరదలు చేయబట్టి. మరి బాబు సారు పెట్టుకున్న గా ఆశలేందో గా వరదలతో వచ్చిన తిప్పలేందో తెలుసుకున్నద్దాం పారిగా. బాబు సారు 4వ మల్క ముఖ్యమంత్రి అయ్యి ఈ నెల 20వ తారీఖు 100 రోజులైతది. అట్లనే తొలిసూరి ప్రమాణ స్వీకారానికి 30 ఏండ్లు నిండినయి మొన్న 1వ తారీఖుకే బాబు సారుకు. ఇక ఈ 2 కార్యాలను మస్తు ధూమ్ ధామ్ గా చేద్దాం అనుకున్నాడు. ఢిల్లీకెంచి ప్రధాని మోదీ సార్ను కూడా పిలుద్దాం అనుకున్నాడట బాబు సారు. ఇక అమరావతిలో పోలవరంలో కూడా పూజలు చేసి ఇటుకేసి కట్టేటందుకు ప్లానింగ్లు కూడా చేసుకున్నాడట. గాని వరదలచ్చుట్లా గవన్నీ ఆగిపోయినాయట. 100 రోజుల పాలనకు ఇంకా 15 రోజులున్నా కూడా గీ పరిస్థితిలా కార్యం చేస్తే పబ్లిక్ కు ప్రతిపక్ష పార్టీలు ఏం లొల్లి పెడతాయో ఏమంటారో అని వెనకడుగెత్తున్నాడట బాబు సారు. 151 సీట్లతోటి అధికారంలో ఉన్న పంక పార్టీని 11 సీట్లకు పడగొట్టి 164 సీట్లు గెలిచి రికార్డు క్రియేట్ చేసిన సంబరం కూడా ఇప్పుడు లేకుంటాయే కదా బాబు సారుకు. 100 రోజుల పాలనలా గివి చేసినాం, పంక పార్టోళ్ళు వాళ్ళ 100 రోజుల్లా ఏం చేసిండ్రు మేమేం చేసినాం అని సభ పెట్టుకొని మైకుల ముంగట చెప్పుకోకుంటాయే కదా అని బాధపడుతున్నారు సైకిల్ పార్టోళ్ళు. కానీ ఏదైనా మన పని గురించి జనాలు మాట్లాడుకోవాలే గాని స్పెషల్ గా మనమే చెప్పుకోవాల్సిన పని లేదు అని అంటున్నారు కొందరు కూటమి లీడర్లు. మరి చూడాలే ఇక బాబు సారు ముంగట ఏం చేస్తాడో.